పిరికితనం, భయం మన దగ్గర ఉంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా పిరికి పందలుగా మారిపోతారు. ఓ మాట చెప్పమంటారా? పిరికోడికి చీకట్లో నల్లందేదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది పిరికోడికి చీకట్లో నల్లందేదైనా దెయ్యమే. మర్రి చెట్టు మీద ఏదో అటు ఇటు ఊగుతుంది, ఏమి లేదు, ప్లాస్టిక్ సంచి. అది అటు మటన్ తీసుకొచ్చిన ప్లాస్టిక్ సంచిగా ఆ చెట్టుకు తగిలింది. రాత్రిపూట గమనించండి, ఆ ప్లాస్టిక్ కవర్ గాలికి అటు ఇటు ఊగుతుంది అనుకోండి, ఊరోళ్ళందరికీ ఏం చెప్తాడో తెలుసా? మన ఊరిలో మర్రి చెట్టు మీద దయ్యం ఉయ్యాలు ఊగుతుందని చెప్తాడు. ఈ ఊరోళ్ళంతా నిజమే, దయ్యం మర్రి చెట్టు ఉయ్యాల, మర్రి చెట్టు ఉయ్యాల, మర్రి చెట్టు ఉయ్యాల. దైవజన్మ, పిరికితనం మనిషిని చేతగానోడిగా మారుస్తుంది, చుట్టూతో ఉన్న వాళ్ళని పిరికి వాళ్ళగా మారుస్తుంది. విశేషంగా ఆ పిరికితనం నీ బ్రతుకులో ఏది భయపడుతూ వచ్చావో అదే నీ మీద ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, ముందు పిరికోళ్ళని నిలవబెట్టొద్దు, భయస్థులు నిలవబెట్టొద్దు. చెప్పండి, ఎవరిని నిలవబెట్టాలి? ఓ మాట చెప్తాను. విశ్వాస పోరాటంలో సాతానుగాడు ప్రతి క్షణం వాడు యోధుడే వాడు కూడా నిన్ను పడగొట్టాలని ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిలవబడాలని ఆశపడతావు, నువ్వు నిలవబడాలనే కోరుకున్నావు. నేనంట, నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే అసలు మందిరానికి ఎందుకు వస్తావు? ఏ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండేదానివి. నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే ఎందుకు బాప్తిస్మం తీసుకుంటావు? దైవజనమా, ఒకవేళ నువ్వు నిలవబడకపోవచ్చు, సాతాను జయించలేకపోవచ్చు, దేవునిలో నిలవబడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, నీ గుండెల్లో దేవుని కొరకు నిలవబడాలనే ఆశ మాత్రం తప్పకుండా నీ గుండెల్లో ఉంది. నేను నమ్ముతా. ఆ ఆశ లేకపోతే ఎందుకు దేవుని సన్నిధికి వస్తాం? ఆ ఆశ లేకపోతే ఇన్ని గంటలు దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చుంటాం? కొన్నిసార్లు సాతానుగాడు నీ మీద పోరాడి నిలవబడి ఒకనొక సందర్భంలో నేను పడేస్తాడు. అప్పుడు అంటాడు సైతానుగాడు, చూడు నేను పడగొట్టేశా, చూడు నేను పడగొట్టేశా, ఇక నువ్వు లేవలేవు అని. వాడంటే ఇక నేను లేవలేనులే అన్నట్లుగా నువ్వు మౌనంగా ఉండకూడదు.